ఒకప్పుడు 50 మండలాలతో కలకలలాడిన వరంగల్ జిల్లా పరిషత్ 6 జెడ్పీ స్థానాలకు పడిపోనుంది. 9 జెడ్పీ స్థానాలతో ములుగు జిల్లా సరిపెట్టుకోగా 16 జెడ్పీటీసీలతో పెద్ద జెడ్పీగా మారనుంది మహబూబాబాద్. దీనికి సంబంధించిన ఓటర్ల జాబితాను అధికార యంత్రాంగం జిల్లాల వారీగా రెడీ చేసి ఎన్నికల కమిషన్కు అందజేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంతో కొత్త మండలాలు వచ్చాయి, కలిసున్న గ్రామాలు విడిపోయాయి. చారిత్రాత్మక వరంగల్ను జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగానే మరోవైపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించిన ఓటర్ల జాబితాను జిల్లాల వారీగా రెడీ చేసి ఎన్నికల కమిషన్కు పంపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను 6 కొత్త జిల్లాలుగా విభజించారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా రూపొందించారు అధికారులు. వరంగల్ అర్బన్, గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉండటంతో 7 మండలాలు మాత్రమే ఉన్నాయి. అందులో 2,24,188 మంది ఓటర్లున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో మొత్తం 4,86,606 మంది ఓటర్లున్నారు. ఇక జనగామ జిల్లా పరిధిలో 12 మండలాలుండగా అందులో 3,84,062 మంది ఓటర్లున్నారు. ములుగు జిల్లాల పరిధిలో 9 మండలాలుండగా 2,19,051 మంది ఓటర్లున్నారు. ఈ జిల్లాలో ఆదివాసీలు, గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలుండగా 2,78,651 మంది ఓటర్లున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 16 మండలాలున్నాయి. ఈ జిల్లాలో 5,19,513 మంది ఓటర్లున్నారు. కొత్తగా ఏర్పాటైన ములుగు జిల్లాలో కేవలం 9 మంది జడ్పీటీసీలే ఉండనున్నారు. అటు 16 మంది జడ్పీటీసీలతో మహబూబాబాద్ పెద్ద జిల్లాగా అవతరించింది.